హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మహాభారతం అండి, 2వ భాగం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోలో ఉదంకుడు తక్షకుడి కుండలాలను తీసుకుని గురుపత్ని కుండలాలను ధరించే శుభదినం నేడే కనుక ఈరోజు మీరు కూడా నేను అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి, నాగలోకం నుండి ఏ విధంగా బయటపడాలి, నా ప్రయత్నమంతా వృద్ధా ప్రయాసేనా అని కలతపడుచుండగా ఆ దివ్య పురుషుడు ఉదంకముని ఆ ఆశ్రమంకి వెళ్ళి ఇది గాలి కంటే మనోవేగము కంటే మించిన వేగముతో వెళ్ళగలదు అని చెప్పగా ఉదంకుడు ఈ అశ్వమునెక్కి క్షణకాలములో గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు. గురువాశ్రమంలో గురుపత్ని పవిత్ర స్నానము చేసి నూతన వస్త్రం దరిమై ఆ కుండలాలపై ఎదురు చూస్తున్నది. తన కొరకు ఎదురు చూస్తున్న గురుపత్నికి ఉదంకుడు వెంటనే కర్ణాభరణాలను సమర్పించాడు. కుండలాలను ధరించి గురుపత్ని తన వ్రతము సంతోషముగా జరుపుకొన్నది. ఉదంకుడు తరువాత తన గురువైన పైలుని ద్వారా ఆ దివ్య పురుషుడు ఇంద్రుడని, అతడెక్కి కూర్చున్న ఎద్దు ఐరావతమని, అతడిచ్చిన ఎద్దు పేడ అమృతమని, ఆశ్రమము ప్రక్షము మేఘము అని, స్త్రీలు దాత విధాలని నేస్తున్న నలుపు తెలుపు దారాలు రాత్రి పగలు అని, 6 మంది యువకులు ఋతువులని, 12 ఆకుల చక్రము సంవత్సరమని, ఇంద్రుని దర్శనము అమృతము తినడం వలన గురువుగారి కార్యము నెరవేర్చుటలో సఫలీకృతమైనట్లు తెలుసుకొన్నాడు. గురు రుణము తీర్చుకున్న ఉదంకుడు గురువు అనుమతిని స్వేచ్ఛనివ్వంగా తరువాత చాలా కాలము తపస్సు చేశాడు. ఉదంకుడు తపో సంపన్నుడై కానీ కోపాన్ని జయించలేకపోయాడు. అందుకే పౌష మహారాజును శపించాడు. ఇప్పుడు తనకు అపకారం చేసిన తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోగలచాడు. బ్రాహ్మణుడైన తాను స్వయముగా పాముల మీద ఏ విధముగా పగ తీర్చుకోవాలి అని ఆలోచించి జనమేజయ మహారాజును ఆశ్రయించాడు. ఉదంకుని ఈ ప్రతీకార స్వభావమే సర్పయాగానికి కారణమైనది. ఉదంకుడు ఒకనాడు జనమేజయ మహారాజు దగ్గరికెళ్ళాడు. ఆయనను అనేక రీతుల ప్రశంసించి భుజానులచే నుతింపబడగిన జనమేజయ, నేను ఉన్నతాశయములలో గురువుల దేవతల కార్యాలు చేయడం తెలుసుకొని మొనపు బుద్ధి గల తక్షకుడననే సృష్టి సర్పరాజు జ్ఞానము లేనివాడై ఆ కారణముగా నాకు అపకారం చేశాడు. అంతేకాకుండా మహారాజా ఎల్లప్పుడూ దానాన్ని దానం చేయడంలోనూ, యజ్ఞాలు యాగాది కృతువులు నిర్వహించడములోనూ ఆసక్తి కలవాడను, ప్రజా సంరక్షకుడను, పరాక్రమంలో అర్జునుడంతటి వాడను, ఇంద్రియ నిగ్రహుడను అయిన నీ జనకుడు పరీక్షన్మ మహారాజును క్రూరుడైన తక్షకుడు శృంగిలను ఒక బ్రాహ్మణుడి ప్రేరణ చేత కాటువేసి ఘోరముగా చంపాడు. మహారాజా, దుష్టుడైన ఒక కుల పాంశకుడు కులమును సూచించేవాడు చేసిన చెడ్డ పని చేత ఆ కులమంతా నిందింపబడటం సహజమే కదా. కాబట్టి నీచుడైన అంతక్షకుడి కారణముగా పాములన్నీ అగ్నిలో పడి హతమయ్యేటట్లుగా బ్రాహ్మణులను రప్పించి వారి అంగీకారముతో సర్పయాగం చెయ్యి అని ప్రలోభించాడు. తక్షకుడు తన విషపు కోరలతో ఘోరంగా కాటువేసి తన తండ్రి పరీక్ష మహారాజునను చంపాడని ఉదంకుని ద్వారా తెలుసుకున్న జనమేజయుడు మంత్రి మండలి ఏర్పాట్లు చేశాడు. తక్షకుడు తన తండ్రిని అంత ఘోరంగా ఎందుకు సంహరించాడో వివరించమని కోరగా మంత్రులు పరీక్షిణం మహారాజుకు శృంగి అను బ్రాహ్మణుడు శపించిన విషయాన్ని ఈ విధంగా వివరించాడు. తక్షకుడు తన విషపు కోరలతో ఘోరంగా కాటువేసి తన తండ్రి పరీక్ష సహరాజును చంపాడని ఉదంకుని ద్వారా తెలుసుకొన్న జనమేజయుడు మంత్రి మండలి ఏర్పాటు చేశాడు. తక్షకుడు తన తండ్రిని ఎంత ఘోరంగా ఎందుకు సంహరించాడో వివరించమని కోరగా మంత్రులు పరీక్షన్మ మహారాజుకు శృంగి అను బ్రాహ్మణుడు శసించిన విషయాన్ని ఈ విధంగా వివరించాడు. జనమేజయ మహారాజా, పాండవంశ యశోవిభూషుడైన మీ తండ్రి పరీక్షన్మ మహారాజు ఉత్తరాభిమన్యులకు జన్మించిన ధర్మస్వభూనుడు. ధర్మం, అర్థం, కామం అను 3 పురుషార్థులను అతిక్రమించకుండా భూ ప్రజలను పవిత్ర హృదయముతో కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన రాజశ్రేష్ఠుడు. ధర్మ మార్గము వీడిన ధర్మోత్తముడైన నిన్ను పుత్రుడిగా పొందిన
పవిత్రుడు. ఒకనాడు మీ తండ్రి గారు వేట నిమిత్తమై అరణ్యమునకు వెళ్ళారు. అనేక మృగాలను వేటాడి చంపాడు. వేటలో మృగమేటక తన బాణానికి దెబ్బ తిని పారిపోగా దాన్ని వెతుకుతూ పరీక్షన్మ మహారాజు కూడా వెళ్ళి జితేష్ఠుడైన సమీకుడను ముని శ్రేష్ఠుడని చూచాడు. అప్పటికే ఎండ తీవ్రత వలన దాహమధికంగానే కలత చెందిన వాడై అతనికి చూచి, మునిచంద్రమా, నా చేత బాణము దెబ్బతిన్న జింక నా బాణముతో కూడా ఇటుగా వచ్చినది, మీకు తెలిసి ఉంటే చెప్పండి అని కోరాడు. ముని తన మౌన వ్రతాన్ని వీడకపోవడం వలన ఆగ్రమించిన వాడై సమీపమున చచ్చిపడి ఉన్న ఒక సర్పమును వింటి కొనచే పైకి తీసి సమీకముని మెడలో వేసి తిరిగి హస్తనాపురికి వెళ్ళాడు. అతని పుత్రుడు శృంగి ఇది తెలిసి పరుగున వచ్చి చూచాడు. పంచవర్ష ప్రాయము నచే శృంగి కూడా బ్రాహ్మణు కూర్చి కఠోరమైన తపస్సు చేసిన వాడు. తండ్రి మెడలో వేలాడుచున్న సర్ప కళేబారాన్ని చూసి ఉగ్రుడై కల్లెర చేసి జనరహితమైన అడవి నడుము జితేంద్రుడి ఆవు దూడలు పాలు త్రాగేటప్పుడు ఆవుల చన్నుల నుండి కారే నురగలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ మౌనిమై తపస్సు చేసుకుంటున్న వృద్ధుడిని నా తండ్రిపై చచ్చిన పామును పడవేచి అవమానించిన ఈ పరీక్షితుడను రాజు నేడు మొదలుకొని 7 రోజులలో తక్షకుడనే సర్పరాజు విషగ్నికి ఆహుతై మరణించుగాక అని శపించి తండ్రి సమీకుని చెంతకు వెళ్ళి అతని భుజాల మీద దండవలె వేలాడుచున్న మృత సర్పాన్ని తీసి వేస్తుండగా శృంగి కళ్ళు తెరిచాడు. శృంగి తండ్రికి నమస్కరించి తాను పరీక్షితుని శపించిన వైనాన్ని వివరించి చెప్పాడు. జరిగిన వృత్తాంతము తెలుసుకొని సమీక మహర్షి బాధపడి కుమారునితో ఇట్లన్నాడు. కోపము తపస్సును చెడగొడుతుంది. కోపము అనిమాది అష్టసిద్ధులు పొందిన వారి అష్టసిద్ధులను సైతము నాశనం చేస్తుంది. కోపము సర్వధర్మ కార్యాలకు హాని కలుగ చేస్తుంది. కావున తాపకములకు కోపం తగున పనికిరాదు. ఓర్పు లేని ముని తపస్సు ప్రమత్తుడైన జాగ్రత్త లేనివాడు ధనము ధర్మము నుండి తొలగి రాజ్యపాలన చేసే రాజు రాజ్యము మొదలగునవి పగిలిన ఓటి కుండలలోని నీళ్ల వలె వర్యమైపోతాయి. పరీక్షితుడు చతుర్గ్యరాల బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వారికి పూర్వపు రాజులైన రాముడు, మంతాద రఘు మహారాజు మొదలైన వారు రక్షిస్తూ పరిపాలించిన విధంగా పరీక్షితు కూడా ధర్మం బద్ధంగా పరిపాలించేవాడు. అటువంటి రాజు వేటపై ఆసక్తి చేత అధికమైన ఆకలి దప్పిక లంచే అలసిపోయిన నాకు అవమానం చేశాడు. నేను కూడా దాన్ని సహించాను. ఆ మహానీయుడిని నీవిచ్చిన శాపం మారప్పగలిగితే చాలా మంచిది అని పుత్రునికి హితవు చెప్పగా శృంగి తండ్రితో, తండ్రి, నా పలుకు వృద్ధం కాదు అని చెప్పగానే సమీకుడు తన శిష్యుడైన గౌరవముకుడను వానిని పిలిచి ఈ విషయము పరీక్షితుడకు తెలిపి తక్షకుడి విషాగ్ని నుండి కాపాడు కొమ్మని చెప్పి పంపాడు. గౌరవముకుడు హస్తినాపురము వెళ్ళి పరీక్షితునితో, మహారాజా, పూజ్యులైన మా గురువర్యుల మీద మీకు చచ్చిన పామును వేయడం వలన కోపించిన గురుపుత్రుడు శృంగి 7 రోజులలో తక్షకుడిను సర్పము యొక్క విషం చేత పరీక్షితుడు దహించబడుగాక అని శపించాడు. దానికి కలత చెందిన మా గురువుగారు మిమ్ము తంత్రాల చేత కానీ వేరే విధమునైనను తగు జాగ్రత్తలు తీసుకోమని బోధించినట్లు నన్ను మీ చెంతకు పంపారు అని చెప్పి గౌరవముకుడు వెళ్ళాడు. ఇంకా పరీక్షితుడు గౌరవముకుడు వెళ్ళిన తరువాత శృంగి శాపానికి భయపడి ఒంటి స్తంభపు మేడ నిర్మపవ చేసి రెయ్యింపవలు మేల్కొని శ్రద్ధ వహించే ఆప్తులను, సేవకులను, మంత్రులను సమూహముతో దట్టమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకొని ఆ వంటి కంబపు మేడలో ఉన్నాడు. పరీక్షత్తు విరుగుడు చేసే సమర్థుడైన వైద్యులను కూడా అందుబాటులో ఉంచుకొన్నాడు. ఇంతటి కట్టుదిట్టమైన రక్షణ వలయం చెందిన ఏ విధంగా పరీక్షతు వద్దకు వెళ్ళినా
అని తక్షకుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది చాలా ఇలా ఉండగా పూర్వము పాములు తమ విషాగ్ని చేత భూమి మీదున్న సకల ప్రాణులను దగ్ధం చేయటం వలన బ్రహ్మదేవుడు వాటి మీద కోపించి లోకాలను మేలు జరగాలని పాముల విషం చేత ప్రాణం పోయిన వారికి తిరిగి జీవింప చేయగల మంత్రాన్ని కశ్యపుడును వానికి ఉపదేశించాడు. బ్రహ్మజ్ఞానం కల కశ్యపుడు శృంగి శాపం చేత పరీక్ష మహారాజును తక్షకుడు కాటు వేయబడతాడట. నేడు 7వ రోజు, ఇదే పరిషత్తుకు చివరి రోజు కనుక తక్షక విషాన్ని గుర్చి పరిషత్తునకు కాపాడి అతని నుండి విరివిగా కానుకలు పొందుతాను అని బయలుదేరాడు. ఇది గమనించిన తక్షకుడు వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి కామరూప విద్యను సంపాదించిన వారు రూపం మార్చుకోగల శక్తి కలిగిన వారై ఉంటారు. కశ్యపునికి ఎదురు వెళ్ళాడు. అడవిలో తనకు ఎదురైన కశ్యపుడిని చూచి ఎచ్చటికి ఏమి పని మీద వెళ్తూ ఉన్నావు అని అడిగాడు. దానికి కశ్యపుడు ఇట్లన్నాడు: తక్షకుడనే పాము ప్రేక్షిష మహారాజును కాటు వేసే చంపుతాడట. ధర్మ పరిరక్షకుడు, శుభపుత్రుడు, మంచి మనసు కలవాడైన ఆ మహారాజును తక్షక విషాగ్ని నుండి నా మంత్రతంత్రాల మహిమ చేత కాపాడుటకు వెళ్తూ ఉన్నాను అని కశ్యపుడు తేల్పగానే తక్షకుడు గట్టిగా పగలబడి నవ్వుతూ, నేనే ఆ తక్షకుడిని. వజ్రాయుధం యొక్క దెబ్బ చేత బ్రతకవచ్చునేమో కానీ నా విషం చేత చంపబడిన వాడు జీవించడం అశక్యం అని మంత్రతంత్రాలు నా వద్ద పనిచేయవు. ఎందుకు వృద్ధ ప్రయాస? తిరిగి వెళ్ళు, లేదంటే నీవు చూస్తూ ఉండగానే ఆ మర్రి చెట్టును కాటు వేసి నా విషాగ్ని చేత బుగ్గి చేస్తాను. శక్తి గలవాడివైతే ఆ మర్రి చెట్టును మళ్ళీ బ్రతికించు చూస్తానని మర్రి చెట్టును కాటు వేయగానే అది వెంటనే తక్షణ విషాగ్నికి బూడిద అయినది. కశ్యపుడు కూడా వెంటనే బూడిద అయిన మర్రి చెట్టును తన మంత్రతంత్ర మహిమ చేత ఆశ్చర్యం కలుగుచుండగా బ్రతికించి యథావిధిగా ఉండినట్లు చేశాడు. కశ్యపుని శక్తికి ఆశ్చర్యచకితుడై, మహాత్మా, నీ మంత్రతంత్ర మహిమతో ఈ చెట్టును బ్రతికించినప్పటికీ శృంగి శాపత్రుడైన పరిషత్ బ్రతకడం కష్టం కనుక అతడిచై ధనం కంటే ఎక్కువ ధనం గ్రహించి వెళ్ళిపొమ్ము అని ప్రలోభ పెట్టాడు. కశ్యపుడు దివ్య జ్ఞానం చేత అట్లే జరుగుతుందని గ్రహించి తక్షకుడిచ్చిన ధనం తీసుకొని వెళ్ళాడు. అయితే జన సంచారము లేని అరణ్యములో జరిగిన ఈ విషయం లోకానికి ఏ విధంగా తెలిసినది అని అడుగుతారేమో. వినండి మహారాజా. జనమే జయ. మన ఈ హస్తినాపురంలోని ఒక బ్రాహ్మణుడు వంట చెరకు నిమిత్తం అడవికి పోయి తక్షకుడు ఈ వృక్షాన్ని విషాగ్నికి భస్మం చేశాక ముందే దాని పైకి ఎక్కి ఉండెను. తక్షక విషాగ్ని చేత అతను కూడా దగ్ధమై తరువాత కశ్యపుని మంత్రతంత్ర ప్రభావంతో చెట్టుతో పాటు తాను కూడా పునర్జీవుడయ్యాడు. అతడు పురమునకు వచ్చి ఈ విషయాన్ని ప్రజలకు వివరించాడు. తక్షకుడు కశ్యపుడిని ప్రలోభ పెట్టి పంపిన మరు క్షణమే సర్పకుమారులందరినీ పిలిచి, మీరు బ్రాహ్మణ వేషధారులై సుగంధ పుష్పాలను, మంచి రుచిగల అడవి ఫలాలను మోదుగ ఆకుల బుట్టలలో పెట్టుకొని పరీక్షితు చెంతకు వెళ్ళండి అని ఆజ్ఞాపించి తాను అదృశ్యంగా బయలుదేరాడు. పరీక్షితం ఆ వచ్చిన బ్రాహ్మణ కుమారులను ప్రతి కలకు నట్లుగా సన్మానించి పంపాడు. కాల ప్రేరేపిస్తున్నడై పరీక్షిత్తుకు విధిని తప్పించటం ఎంతటి వారికైనా సాధ్యం కాదు కదా. పరీక్ష మహారాజుకు బ్రాహ్మణులు సర్పకుమారులు తెచ్చిన అడవి ఫలాలను తినాలని కోరిక కలిగినది. దోషరహితుడు, అనవ్యతుడు, మంచి పరాక్రమం కలవాడు అయిన పరీక్షిత్తు ఈ కుర్ర పక్కలను నున్న మంత్రాలను, బంధువులను, ఆప్తులైన స్నేహితులను చూచి ముని శపించిన 7 రోజుల గడువు చాయి సూర్యోదమిస్తున్నాడు అని పలికి బ్రాహ్మణులు సర్పకుమారులను తెచ్చిన అడవి ఫలాలను ఆరగి వారికందరికీ పంచిపెట్టాడు. తాను కూడా శీఘ్రమే ఒక పండును తీసుకొని తినుటకు ఉత్సాహపడిన వాడై చీల్చగా వెంటనే అందులో ఒక నల్లని పురుగు కనబడినది. అది చూస్తూ ఉండగానే పారాని వంటి ఎర్రని రంగుతో పెనుపామై తన విషాగ్ని జ్వాల నింపగా తక్షకుడు కాటు వేసి వెళ్ళాడు.
పరివార జనులందరూ భయపడి చెల్లా చెదురై పరిగెత్తారు. తక్షకుడు విషాగ్ని చేత ఒంటి స్తంభపు మేడ క్షణములో దగ్ధమై బూడిదైనది. ఈ విధంగా జనమేజయ మహారాజా, మీ తండ్రి మరణించారు. బ్రాహ్మణులు ఉత్తమ గతులు కలిగే విధంగా కర్మములు చేశారు. అనంతరము నీవు పసి వయస్సులోనే అభిషేకించబడి మీ వంశానికి చెందిన రాజ్యభారాన్ని వహించావు. కావున జనమేజయ మహారాజు శృంగి అను బ్రాహ్మణుడిచే ప్రేరితుడై తక్షకుడు ఇది ముక్తము కాదు అని కూడా తలచగా మీ తండ్రిని చంపాడు కనుక నీవు కూడా బ్రాహ్మణులకు రప్పించే వారిచే నిర్వహింపబడే సర్పయాగంలో తక్షకుడినే కాకుండా యావత్ సర్పజాతి నాశనమగునట్లు యజ్ఞం చేసి బూడిద గావించు అని మంత్రపులు చెప్పారు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి మిగతా భాగం.